యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. షుగర్ వేసిన సాఫ్ట్ డ్రింక్స్ బివరేజెస్ అంటే ఎడిటివ్ షుగర్స్, ఏదైతే చక్కెర పంచదార వేసి సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ తాగుతామో మన హెల్త్కి చాలా డేంజర్ అని చెప్పి ఒక రీసెర్చ్ చెప్పిందనమాట. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మరియు అర్ముడా అడ్వాన్స్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటబాలిజం డెవలప్మెంట్ అండ్ ఏజింగ్ వాళ్ళు ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఆ రీసెర్చ్లో షుగర్ స్వీటెండ్ బివరేజెస్, ఏదైతే పంచదార కలిపిన బివరేజెస్ ఉంటాయో భయంకరంగా మనకి హార్మ్ఫుల్. ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, ఒబెసిటీ, రకరకాల వ్యాధులు దీనివల్లే వస్తాయంట. వీళ్ళు ఎలుకలతో కొన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేశారనమాట. దీనిలో రెగ్యులర్గా కనుక మనం షుగర్ వేసిన జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవి తాగితే బాడీలో రకరకాల రోగాలు వస్తాయి. ముఖ్యంగా బాడీలో ఫిజియలాజికల్, మాలిక్యులర్ అండ్ మెటబాలిక్ చేంజెస్ చాలా వస్తాయి. దానివల్ల మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది, రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఊబకాయం, ఒబెసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, రకరకాల మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ స్టడీ చెప్తుందన్నమాట. ఇక్కడ రీసెర్చర్స్ ఎలుకలకి ఒక 10% సుక్రోజ్ ఉన్న వాటర్ ఇచ్చి మనుషుల కండిషన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా వాటిని కూడా రెగ్యులర్గా ఈ వాటర్ ఇచ్చి వీటిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంతో ఈ వాటర్ వల్ల వాళ్ళకి భయంకరమైన రోగాలు వచ్చాయంట. లివర్, మజిల్స్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ప్రత్యేకంగా స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయి మిగతావి ఏదైతే ఫ్యాట్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ తగ్గిపోయి బాడీలో కంప్లీట్గా న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనుషులు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా లివర్ కానీ మజిల్స్ కానీ వీటి ఫంక్షనింగ్లో చాలా తేడాలు వస్తాయి. అండ్ మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోద్దంట. మనం అధికంగా షుగర్స్ తీసుకోవడం వల్ల బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ సరిపోదు, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఇంకా సరిపోదు అనమాట. సరిపోక మనం ఇన్సులిన్ ఎక్కించుకోవాల్సి వస్తే ఆ టైంలో ఒక్కొక్కసారి ఇన్సులిన్ డోసేజ్ పెంచుకుంటూ పోతే చివరికి అది కూడా మనకు చాలా ఇబ్బంది అనమాట. రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్లోనే మనం ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయో, ఏదైతే బెవరేజెస్ ఉన్నాయో, జ్యూసెస్ ఉన్నాయో వాటిలో ఎడిటివ్ షుగర్స్ ఎక్కువ యాడ్ చేయకుండా మనం తాగాలి. షుగర్స్ అస్సలు ముట్టుకోకూడదు. విపరీతమైన షుగర్స్ వేసుకోవడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ షుగర్ బివరేజెస్ విల్ కాజ్ ఒబెసిటీ, డయాబెటీస్, దాంతోపాటు రకరకాల రోగాలు అనమాట. ఇవి చివరికి ఫ్యాటల్గా అవుతాయి అనమాట. మనుషులు చనిపోవడానికి కూడా ఇలాంటివి నెమ్మదిగా ఒక్కోదానికి పైలప్ అయిపోతాయి. కాబట్టి ఈ స్టడీ ప్రకారం అర్ముడా వాళ్ళు TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వీళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఎలుకల మీద వీళ్ళు స్టడీ చేశారు. కొంచెం సుక్రోజ్ ఇచ్చి ట్రై చేశారనమాట. దాంతో లివర్ ఫంక్షన్స్, మజిల్ ఫంక్షన్స్ అన్నీ మారిపోయాయి. కాబట్టి మనం అందరం షుగర్ ఇంటేక్ తగ్గించుకుని వీలైనంత వరకు చక్కెర రోగం రాకుండా ట్రై చేయాలి. వచ్చినా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అది కనుక పెరిగిపోతే మాత్రం మనకి హెల్త్కి చాలా డేంజరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2015లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం డైలీ మన ఎనర్జీ ఇంటేక్లో 10% కంటే షుగర్స్ ఉండకూడదు అనమాట. కానీ ఇండియాలో దాదాపు 1/3 కన్నా ఎక్కువ మనం షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. పిల్లలైతే ఈ జంక్ ఫుడ్స్లో షుగర్స్, సాల్ట్స్ విపరీతంగా తీసుకుంటున్నారు. రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం కూడా 2050 కల్లా 1/3 ఆఫ్ ద ఇండియన్స్ విల్ బి ఒబేస్. అంటే 1/3 వంతు మంది భారతీయుల్లో ఊబకాయంతో బాధపడతారంట. ఈ ఊబకాయం వల్ల చాలా డిసీజెస్. మేజర్ కారణం షుగర్ కన్జంప్షన్, విపరీతమైన షుగర్ కన్జంప్షన్. అండ్ ఎక్కువగా మన షుగర్ తెలియకుండా దేనిలో తీసుకుంటా ఉంటే ఈ అడిక్షన్, ఏదైతే బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయో ఇవన్నీ ఏమవుతాయంటే మనకి ఆ అడిక్ట్ చేసేసి మనం అవే మళ్ళీ కన్జ్యూమ్ చేయాలన్న కోరిక కూడా కలిగిస్తుంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ అండ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా స్వీట్ అండ్ బెవరేజెస్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.